హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది లైఫ్లో ఒక్కసారైనా షేర్ మార్కెట్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అనే పదాలని విని ఉంటారు. అసలు ఈ యొక్క షేర్ మార్కెట్ అంటే ఏమిటి? ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క షేర్ మార్కెట్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిన్ సిటీలో ఖమ్మంలో ఒక ఏబీసీ అనే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అని అనుకోండి. ఈ యొక్క సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఖమ్మం బ్రాంచ్లో తయారు చేసినటువంటి సోప్స్ అనేది అయితే ఎక్కువగా సేల్ అవుతున్నవి. ఈ యొక్క బ్రాండ్ అనేది ప్రజలకి మొత్తానికి తెలిసి బాగా పబ్లిసిటీ వచ్చింది. వాళ్ళకి ఇనిషియల్ స్టార్టప్ అనేది అయితే ప్రాఫిట్స్లో ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకొక 200 crores ఉంటే మన ఓవరాల్ స్టేట్లో 4-5 బ్రాంచెస్ పెట్టి ఈ యొక్క కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఆ యొక్క 200 crores అనేది అయితే లేకపోవడం వల్ల ఆ యొక్క మనీని ఎలా తెచ్చుకోవాలి అనే విధంగా వస్తే వాళ్ళు ఫస్ట్ కొన్న ఆప్షన్ ఏమిటి అంటే, సెబీ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇలా ఈ కంపెనీ ఉంది, మేము ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఇలా మాకు కొన్ని బ్రాంచెస్ ఉన్నవి, ఇలా ఇంకా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాము, సో మాకు ఇంత మనీ కావాలి, మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము షేర్ మార్కెట్ ఏదైతే మా యొక్క కంపెనీ ప్రోడక్ట్ ఉందో షేర్స్గా విభజించి ప్రజల్లోకి ఇచ్చి మేము ఆ మనీ కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. దీన్నే సెబీ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవడం అని అంటారు. కొంచెం టైం పడుతుంది. ఈ యొక్క అప్రూవల్ వచ్చిన వెంటనే మనకి ఆ కంపెనీ అనేది లిస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా షేర్ అంటే పార్షియల్ ఓనర్షిప్ అనమాట. మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఒక షేర్ కొంటే మనం ఆ యొక్క కంపెనీలో ఒక పార్షియల్ ఓనర్ అయినట్లు. డిజిటల్గా మనకి సమ్ పార్షియల్ ఓనర్షిప్ అనేది అయితే వస్తుంది. ఇది షేర్ యొక్క మీనింగ్ అనమాట. ఇలా వేరియస్ కంపెనీస్కి ఉన్నటువంటి షేర్స్ లిస్ట్ అయి ఉన్న ప్లేస్నే షేర్ మార్కెట్ అంటారు. మెయిన్లీ మనకి ఇండియాలో బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక 2 స్టాక్ మార్కెట్ అడ్డాలు అయితే ఉన్నవి. ఈ రెండింటిని ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు, వేరియస్ షేర్స్ అని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక రెగ్యులేటరీ బాడీ ఏమిటి అంటే సెబీ అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ని ఈ యొక్క రెగ్యులేటరీ బాడీ ఓవర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఎవరన్నా ఫ్రాడ్కి పాల్పడితే వాటిని కర్టైల్ చేయడానికి ఉంటుంది. సెబీ అనేది మీనింగ్ ఏమిటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ అనమాట. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్కి రెగ్యులేటరీ బాడీగా వర్క్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఏదైనా టాపిక్ని ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన ఛానల్ని రిఫర్ చేస్తూ ఉండండి.